ప్రస్తుతం తుఫాను ఎఫెక్ట్కి ఏపీ కొన్ని ప్రాంతాలలో వరద చేరి భారీ ఆస్తి నష్టం జరిగిందనే చెప్పాలి. సో ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయో ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు మనకి ఢిల్లీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రాబోతున్నాయి? ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అవును, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ఉంది. సో డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఈ మధ్యకాలంలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ అన్నారు. సో కాబట్టి ఆ రేంజ్లోనే సహాయ సహకారాలు అందుతాయి. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి చంద్రబాబు గారితో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తుఫానుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు గారితో ఆల్రెడీ సోమవారమే మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. పిఎంఓ ఆఫీసు సీఎంఓ ఆఫీస్కి టచ్లో ఉంది. అఫీషియల్గా జరిగేటువంటి కాన్వర్జేషన్ జరుగుతోంది. అలాగే పొలిటికల్గా జరిగేటువంటి కాన్వర్జేషన్ జరుగుతుంది. ఒకవైపు తుఫాను తీరం దాటింది, మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో తీరం దాటింది. తీరం దాటుతూ ఉన్నటువంటి క్రమంలో వర్షాలు భారీగా కురిశాయి, భారీ వర్షాలు కురిశాయి, కుంభవృష్టి కురిసింది. రాష్ట్రంలో ఉండేటువంటి 7 జిల్లాలు ఆల్మోస్ట్ నీళ్ళల్లో ఉండిపోయినాయి. ఇది ఏరియల్ సర్వే చేసి చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని తెలియజేశారు. ఆల్మోస్ట్ 7 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా కుంభవృష్టిలో నీళ్ళల్లో ఉండిపోయాయి అని. ఇప్పటికే కొన్ని పంటలు ఉన్నాయి, వరి అది ఎన్ను మీద ఉంది. సో భారీ నష్టం జరిగింది. దీంతోపాటు ఉద్యానవన పంటలు అవి భారీ నష్టం జరిగింది. సో ఇలా అపారమైనటువంటి నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఈ నష్టాన్ని అంచనా వేసి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఇప్పుడు ఏరియల్ సర్వే ముగిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఒక అంచనా వేసి నష్టాన్ని ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను పంపిస్తారు. ఆ నివేదికను బేస్ చేసుకుని ఇమీడియట్గా కొంత రిలీఫ్ ఫండ్ని విడుదల చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి కొంత ఉదారంగా ఫండ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే హెలికాప్టర్లో ఆయన ఏరియల్ సర్వే చేసి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా లోకేష్ గారు ఫీల్డ్లోకి వచ్చారు. ఫీల్డ్లో ఆర్టీజీఎస్ రూమ్లో ఆయన మొత్తం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ తీరం దాటిపోయింది. తీరం దాటిపోయినప్పటికీ కూడా తర్వాత కురిసినటువంటి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు, అలాగే ఆ నీటిలో మునిగిపోయినటువంటి హౌసెస్ ఏంటి, ఇవన్నీ పరిశీలిస్తున్నారు. ప్లస్ వర్షం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏమొస్తాయి, డిసీజెస్ వస్తాయి. అవును, ఆ డిసీజెస్ రాకుండా ఉండేదానికి చర్యలు చేపట్టడానికి లోకేష్ గారు వాళ్ళందరికీ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే గత 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ 48 అవర్స్ నుంచి కూడా ఎంత బిజీగా ఉన్నారంటే ఆర్టీజీఎస్ రూమ్లో చంద్రబాబు గారు లోకేష్ గారు మొత్తం అసలు ఏ విధంగా తుఫాను కదులుతుంది ముందుకి, ఏ విధంగా ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది, ఎంత తీవ్రంగా అది ఉంది, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి సాంకేతికపరమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికార యంత్రాంగాన్ని తెలియజేయడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంతో పాటు వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లో పెట్టి వాళ్ళ కావలసినటువంటి ఆహారం కానీ ఇవన్నీ కూడా అందజేశారు. ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయులయ్యారో వాళ్ళకి 25 కేజీల బియ్యం ఇమీడియట్గా, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఉర్లగడ్డలు ఇవన్నీ సప్లై చేస్తున్నారు. ఇవి అందుతున్నాయా లేదా అనేది కూడా లోకేష్ గారు మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఎక్కడో దేశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు లోకేష్ గారు. అవును, ఇటీవల కాలంలో నేపాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చారు. అలాంటిది రాష్ట్రంలో ఉండేటువంటి పౌరుల్ని ఆదుకోలేరా? ఖచ్చితంగా ఆదుకుంటారు. ఆ మేరకు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి మెయిన్ వాళ్ళు ఎక్కడా కూడా పౌరులకి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలున్నంత వరకు క్షణాల్లో అన్నీ అందజేస్తున్నారు. ఈవెన్ రోడ్లు పోయిన చోట, రోడ్ల మీద చెట్లు కూలిపోయిన చోట 10 నిమిషాల్లో క్లియర్ చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ మీకు రోడ్ల మీద
చెట్లు కూలిపోయినా వాటిని ఇమీడియట్గా పక్కకు జరిపేయాలి, మళ్ళీ ట్రాఫిక్ను పునరుద్ధరించాలి, రాకపోకలను పునరుద్ధరించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆకాశ మార్గంలో హెలికాప్టర్ తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయన ఏరియల్ సర్వే చేస్తూ ఉన్నటువంటి క్రమంలో అంచనా వేసి ఆయన నరేంద్ర మోడీ గారితో కాంటాక్ట్ అయ్యి నరేంద్ర మోడీ గారితో టచ్లో ఉండి అక్కడ ఉండే పిఎం ఆఫీస్కి ఈ నష్టం సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటే, మరోవైపు లోకేష్ గారి క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో సచివాలయంలో అధికార యంత్రాంగంతో కూర్చొని ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ మొత్తం క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు ఎవరెవరు ఎక్కడున్నారు, ఆ మంత్రులు ఎవరెవరికి ఆ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకి ఆదేశాలు జారీ చేస్తున్నారా లేదా, ఎమ్మెల్యేలు వెళ్తున్నారా లేదా వరద ప్రాంతాలకి, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. ఎవరు వెళ్ళలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఆల్మోస్ట్ ఒక 3 ఉద్యోగులు చెప్పకుండా డ్యూటీ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. ఎవరెవరు వాళ్ళు అని అంటే డీటెయిల్స్ కూడా ఉంది. వాళ్ళు మన్యం జిల్లా సీతానగరం మండలంలో పెద్దబోగిల సెక్రటరియట్, గ్రామ సెక్రటరీ పెద్దబోగిల సెక్రటరీకి సంబంధించిన 4 ఉద్యోగులు మెంతా తుఫాన్ కారణంగా జిల్లాధికారులు అప్రమత్తం చేసిన సమయంలో వాళ్ళు విధులు నిర్వహించుకుని వెళ్ళిపోయారు. కలెక్టర్ చెప్పినా కానీ వాళ్ళలో డిజిటల్ అసిస్టెంట్ బి శంకర్రావు, ఆయన పేరు డిజిటల్ అసిస్టెంట్. అలాగే మహిళా సంక్షేమ సహాయకురాలు జి సుమతి, ఆరోగ్య సహాయకురాలు జి జానకి, మహిళా పోలీస్ ఆర్ అప్పల నరసమ్మ వీళ్ళున్నారు. అంటే మారుమూల గ్రామంలో ఎక్కడో మన్యం జిల్లాలో అక్కడ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఈ విధులకు హాజరు కాకపోతే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అంటే క్లోజ్ మానిటరింగ్ ఎంత ఉంది అనే దానికి నిదర్శనం. అందుకే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆర్టీజీఎస్ ద్వారా, అలాగే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వాట్సాప్ పరిపాలన, ఆల్రెడీ వాట్సాప్ పరిపాలన దాదాపు 700 సర్వీసులు అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా. సో వీటి ద్వారా ఎప్పుడప్పుడు ఎవరెవరికి ఏమేం కావాలి అనేది తెలుసుకొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా గ్రాస్ప్ చేసి చర్యలు తీసుకోవాలనుకునే చర్యలు తీసుకున్నారు, సహాయం కావాలంటే సహాయం చేశారు, లేదంటే సలహాలు కావాలంటే సలహాలు ఇచ్చారు, అవగాహన పెంచాలంటే అవగాహన పెంచేలాగా పనిచేశారు. అంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో లోకేష్ గారు ఉంటే హెలికాప్టర్ల ఆకాశ మార్గాన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఢిల్లీతో టచ్లో ఉండి ఢిల్లీకి సమాచారం చేరవేస్తూ ఆంధ్రప్రదేశ్ జరిగిన అపార నష్టం ఏదైతే ఉందో ఈ తుఫాన్ కారణంగా దానికి ఇమీడియట్ రిలీఫ్ పొందేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకునేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.